గోల్డీకి ఉన్న నమ్మకం చూసి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, పక్షులన్నీ టీనుని వెతకడానికి బ్లాక్ వరల్డ్ అడవికి వెళ్ళండి. కాలు నక్క అక్కడే ఉంటాడు. మన దగ్గర కేవలం రేపు సాయంత్రం వరకే సమయం ఉంది. పక్షులన్నీ టీనూని వెతకడానికి బయలుదేరాయి. అలాగే గోల్డీ కూడా తనను వెతకడానికి తన ప్రాణం పెట్టేసింది. టీను ఒక పంజరంలో బంధించి ఉంది. తన పక్కనే కాలు నక్క కూర్చుని ఉంది. ఏమైంది టీను? మీ అడవి నుండి నిన్ను కాపాడ్డానికి ఇంకా ఎవరూ రాలేదేంటి? మీ కొంగరాజు యొక్క తెలివితేటలు ఇంకా పనిచేయడం లేదా ఏంటి? దుష్టనక్క, నాలాంటి బలహీనమైన పిచ్చుకని అపహరించడం వల్ల నీకు వచ్చే లాభమేంటి? ఇంతలోనే గోల్డీ అక్కడికి వచ్చి నక్క తలపైన తిరగడం మొదలుపెట్టింది. అరే, ఎవరు నువ్వు? దుష్టనక్క, టీనుని వదిలిపెట్టు, లేదంటే నీ సంగతి నేను చెప్తాను. నువ్వొక రాబందువి నన్నే చంపుతానంటావా? భలే జోకు వేశావు.